ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే గత 2 వారాలుగా కూడా మనం ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా మేషరాశి వారికి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాం. సో ఇది కూడా మీకు ఆల్మోస్ట్ కొంత కంటిన్యూ అయితే అవుతోంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా సరే కొంత మార్పులు చేయాలనుకుంటున్నా, అంటే మీరు కనుక ఏమైనా ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే వాటిల్లో మీకు కొంత ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అంతే తప్ప చాలా పెద్ద చేంజెస్ అనేవి కనిపించటం లేదు. సో మేషరాశి వారు డెఫినెట్గా ఉద్యోగస్తులు మాత్రం కొంచెం సఫర్ అవటం అనేదే కనపడుతోంది. అలాగే మీరు కొంత ఇబ్బంది కూడా గురవుతూ ఉంటారు ఆర్థికపరమైన విషయాలలో కూడా. దీంతో పాటు మీ ఆరోగ్యానికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మీకు అనేక మనస్పర్ధలు అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో కొంచెం మూమెంట్ వచ్చినట్టుగానే కనబడుతుంది. అంటే ఇంటర్వ్యూలకు వెళ్తారు, లేకపోతే ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు, లేకపోతే మీకు సమయానికి ఏదో ఒక రకంగా ఒక నాకేదో ఒక హెల్ప్ కావాలి అన్నప్పుడు ఒక హెల్ప్ రావచ్చు. బట్ సొల్యూషన్ వచ్చేందుకు మాత్రం మీకు ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నాను. అలాగే దీంతో పాటు ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకి చదువులో కొంచెం ఏకాగ్రత తక్కువగా ఉండటం, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతగా చెప్పుకోదగినట్టుగా లేకపోవటం, చదువుల కోసం అని చెప్పి హాస్టల్స్కి వాటికి వెళ్తే అక్కడ కూడా వీరు కొంత ఇబ్బందికి గురి కావటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ, అలాగే వివాహం చేసుకుంటే కనుక వివాహం చేసుకున్న వారికి, అంటే కొత్త దంపతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లాంటివి ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త అనేది అవసరం. అయితే ఇక్కడ ఇందాకే నేను చెప్పినట్టుగా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళడానికి మీకు అవకాశం అనేది అయితే కనపడుతోంది. అలాగే దీనికి సంబంధించి మీరు కొంత ఏదైనా సరే ఒక సిట్యువేషన్ వచ్చినప్పుడు అది దాటడానికి మీకు ఇమీడియట్గా ఏదో ఒక సోర్స్ కూడా ఉంటుంది. బట్ అది మీకు రిలీఫ్ ఇస్తుందే కానీ అది మీకు పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కాదు అని మీరు గ్రహించాలి. మేషరాశి వారికి ఏంటంటే ఇక్కడ అనేక విషయాలలో వీళ్ళకి కొంచెం హర్డిల్స్ ఉన్నాయి. ఉద్యోగం అనుకున్నాం, వ్యాపారం అనుకున్నాం, ఇతర వృత్తులు అనుకున్నాం, ఆర్థికంగా అనుకున్నాం, హెల్త్ పరంగా కూడా ఆశించినట్టుగా మార్పులు అయితే కనిపించడం లేదు. ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనపడుతోంది. ఇంకా కొంచెం రికవరీకి ఇంకా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీకు కోర్టు విషయాలలో కూడా చెప్పుకోతగినట్టుగా మార్పులు అనేవి కనిపించటం లేదనమాట. ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తాను. మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీరు మాత్రం పంచముఖ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదువుతూ ఉండటం, అలాగే స్వామివారి ఆలయంలో నిత్యము ప్రదక్షిణ చేయాలి. వారం రోజులు కూడా మీరు ప్రదక్షిణ చేయాలి. అలాగే స్వామివారిని మీరు నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అయితే వాళ్ళకి కావలసిన ఫలితం వచ్చేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, ఆంజనేయ స్వామి వారికి సేవ చేయించటం, ఆంజనేయ స్వామి వారిని పూజించటం అనేది చాలా చాలా అవసరం. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారికి ఆర్థికంగా కొంత మెరుగు అవుతోంది. బట్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ జీవిత భాగస్వామి గురించి వీరు ఎక్కువగా వరి అవుతూ ఉంటారు. వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక పరిస్థితులు, అలాగే వీటన్నిటితో పాటు వీరికి కొంచెం సపరేటివ్ క్వాలిటీస్ అనేవి కనపడుతూ ఉంటాయి. బట్ ఇక్కడ నేను అనే మాట ఏంటంటే సపరేషన్ అని అనుకోకండి. ఏదో ఒక కారణంతో భార్యాభర్తలు కొంత దూరంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఆర్థికపరమైన విషయాలలో మాత్రం వీరికి ఇంకా కొంచెం ఒత్తిడికి మాత్రం గురవుతున్నారు. బట్ ఇక్కడ నెమ్మదిగా మార్పు కనపడుతోంది. బట్ ఈ మార్పు రావడానికి మీకు 29వ తారీఖు రావాలి. సో ఆర్థికంగా కొంత మీకు మార్పు రావాలన్నా, లేకపోతే మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని అనుకున్నట్టుగా కొన్ని చిన్న చిన్న చేంజెస్ జరగాలన్నా, లేకపోతే మీరు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే అవి రావటము, లేకపోతే మీరు కనుక లోన్స్ లాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటే అవి రావటము, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా బాగానే ఉంది. సో బేసిక్గా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము అనంటే భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకున్నాం. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ప్రేమ వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీ పెద్దల అంగీకారం పూర్తిగా లభించకపోవచ్చు. దీంతో పాటు ఏదో ఒక కారణంతో మీ మధ్యన కొంత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల దూరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇంకా పెట్టుబడులు గానీ, లేకపోతే ఇలాంటి వాటి గురించి పెద్దగా చేంజెస్ అయితే ఏవీ కనిపించట్లేదు. ఇంక వీటన్నిటితో పాటు మెయిన్‌గా మీకేమైనా కోర్టు సమస్యలు లాంటివి ఉంటే భార్యాభర్తలకి సంబంధించి అవి మాత్రం మీకు ముందుకు వెళ్ళేందుకు అవకాశాలుంటాయి. అవి కొంత మీకు సక్సెస్‌ఫుల్‌గా గూడా ఆహ్, నడుస్తాయన్నమాట. సో, ఈ విషయాలు అంటే ఎక్కువగా భార్యాభర్తలు తర్వాతేంటంటే ప్రేమికులు, అలాగే కొంచెం వ్యాపారం చేస్తున్న వారికి గూడా ముఖ్యంగా మీరు గనక భాగస్వామ్యంలో ఉంటే, భాగస్వామితోటి మీకు ఆర్థికపరమైన విషయాలలో ఏదో ఒక అలజడి కలగటం, మీ భాగస్వాములతోటి మీకేమైనా కోర్టు విషయాలు లాంటివి ఉండటం, లేకపోతే కొంచెం పెద్దలు కూర్చొని ఏదైనా మీకొక సమస్య ఉంటే, ఆ సమస్యకి సమాధానం చెప్పటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ వృషభ రాశి వారికి మనం ఎటువంటి పరిహారాన్ని చేయాలో చూద్దాం. వృషభ రాశి వారికి గూడా ఏంటంటే, ఆర్థికంగా కొంత మెరుగవుతున్న ఖర్చులైతే ఉన్నాయి. బట్ భార్యాభర్తల పరంగా మనం ఎక్కువగా చెప్పుకోవడం జరిగింది. సో, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే, ఎటువంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఆ రిలేషన్‌షిప్‌ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు గనక, ఈ వారం అంతా గూడా ఎర్రటి బట్టలు మాత్రం ధరించకండి. అలాగే కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ అసలు వేసుకోకూడదు. రెడ్డు వేసుకోకూడదు. రెడ్ అసలు వేసుకోవద్దు. బట్ అప్పుడప్పుడు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్‌లో కూడా వేసుకుంటూ ఉంటాం. వాటిని కొంచెం అవాయిడ్ చేయడానికి ఈ వారం అంతా కూడా ప్రయత్నించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం ఇవన్నీ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగానే మీకు కనపడుతోంది. కుటుంబానికి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉంది. మీరు ఆస్తులు గనక అమ్మాలన్నా, ఆస్తులు కొనాలన్నా, లేకపోతే భూములు ఏవైనా కొనాలన్నా, అమ్మాలన్నా, ఏవైనా సరే వస్తువులు, వాహనాలు కొనాలన్నా, అమ్మాలన్నా, ఈ రెండిటికి కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. వీటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలంగా ఉంది. అయితే ఎప్పుడైనా సరే కొన్ని కాంబినేషన్స్‌లోకి వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, మీ సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, లేదా మీ సంతానం ఆల్రెడీ కలిగిన వారు ఎవరైతే ఉంటారో, వారి గురించి మాత్రం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, లేదా ఆల్రెడీ మీ సంతానం చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో వేరే చోటికి వెళ్ళినా, లేకపోతే మీ ఇంట్లోనే ఉంటున్నా, వీరి యొక్క ఉద్యోగము, విద్య, వ్యాపారము, చదువు, అలాగే వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ వైవాహిక జీవితం, ఇలాగ అనేక విషయాల గురించి మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక పిల్లల గురించే ప్రయత్నం చేస్తుంటే, అందులో మాత్రం కొంచెం మీకు మానసికంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. సో, హాస్పిటల్ ఖర్చులు కనపడుతున్నాయి. దీంతో పాటు ఎక్స్‌పెండిచర్స్ కనబడుతున్నాయి. ఆర్థికంగా మీకు కొంత అనుకూలత ఉన్నా కూడా ఖర్చులు కూడా మీకు అదే విధంగా ఉండబోతున్నాయి. సరే, దీంతో పాటు కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి మాత్రం ప్రయత్నించాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మీ ఆస్తులకి సంబంధించి మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే పూర్తిగా మీరు చాలా సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా అయితే మనం చెప్పుకోవట్లేదు. బట్ ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులు కొంతవరకు అనుకూలంగా ఉందన్నమాట. ఎలా అయినా వ్యాపారస్తులైనా, ఇతర వృత్తులలో ఉన్నవారైనా, ఉద్యోగస్తులైనా వీరందరికీ కూడా కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరి ఉద్యోగానికి సంబంధించి. మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మిథున రాశి వారికి గనక మనం పరిశీలిస్తే వీరికి సంతానం గురించి, అలాగే కొంచెం పెట్టుబడుల గురించి, ఆర్థికపరమైన విషయాలు, ఇలాగా అనేక విషయాలను వీళ్ళు టచ్ చేస్తున్నారనమాట. సో, మీరేం చేస్తారంటే విష్ణు సహస్రనామాలు చదవండి. విష్ణు సహస్రనామాలు చదవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి మీరు తులసి మాలలు సమర్పిస్తూ ఉండటం వారమంతా చేస్తే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వారానికి మీకు ఏదైనా ఒక మంచి రిజల్ట్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం చూస్తే, కర్కాటక రాశి వారికి మీ సంతానము, వారి అభివృద్ధి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులకి చదువులో కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు కూడా ఇక్కడ ఆశించినట్టుగా వీళ్ళకి ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీ విద్యార్థులు కనుక వాళ్ళ చదువు కోసం అని చెప్పి హాస్టల్స్కి వెళ్తున్నా, లేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్తున్నా, అందులో వీరికి అంత అనుకూలత అనేది కనిపించటం లేదు. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, వైవాహిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ఇలాగా అనేక విషయాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. చాలా వరకు మీరు మానసికంగా కూడా కొంచెం కృంగిపోతూ ఉంటారు. సో, బేసిక్గా ఏంటంటే కొంచెం సంతానము వీటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈ వారం అంతాను.
దీంతో పాటు మీరు చేసే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి తగిన వ్యక్తిని సంప్రదించి మీరు పెట్టుబడుల విషయంలో మాత్రం తగిన విధంగా సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నించండి. రుణ బాధలు, అప్పులు ఇవి ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు వీటికి సంబంధించి కొంచెం మీ పైన ఒత్తిడి కూడా వస్తూ ఉంటుంది. అలాగే రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం కూడా మీలో కనపడుతూ ఉంటుంది. రుణాలు కూడా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిందే. అలాగే ఖర్చు విపరీతంగా ఉండబోతోంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది కూడా గురవుతూ ఉంటారు. సో ఈ విషయాలన్నీ కూడా కొంచెం గమనించుకోవాలి. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు ఇవి ఎలా చేస్తారంటే మీ యొక్క బడ్జెట్ని మించి చేస్తూ ఉంటారనమాట. సో మీ బడ్జెట్లో ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే బడ్జెట్కి తగిన విధంగా మీరు ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇంకా 29వ తారీఖు వచ్చిన తర్వాత నుంచి ఉద్యోగస్తులకు అనుకుందాం, వ్యాపారస్తులకు అనుకుందాం, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకుందాం, భార్యాభర్తల మధ్యన అనుకుందాం, కొంతవరకు వీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. కొంచెం వీళ్ళకి బాగుందనమాట, పాజిటివ్గా ఉంది. ఆర్థికంగా కూడా మీకు కొంత పాజిటివిటీ అనేది కనపడుతూ ఉంటుంది. మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు మాత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదువుతూ ఉండండి. అలాగే స్వామివారి దర్శనం. స్వామివారిని పూజించేటప్పుడు ఖచ్చితంగా మీరు పానకము, వడపప్పు నివేదిస్తూ దాన్ని ప్రసాదంగా మీరు స్వీకరిస్తూ ఉండండి. ఇంకా మన సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా చక్కగా ప్రయోజనకరంగానే ఉంది. సరే, ఉద్యోగపరంగా ఆశిస్తున్నట్టుగా మీరు కోరినట్టుగా మార్పులు లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందికి గురి కాకుండా ముందుకు వెళ్లేందుకు అవకాశం అయితే కనపడుతోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, నూతన ఉద్యోగంలోనే మీరు ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటున్నా ఇప్పుడు కూడా ఇవేవి అంతగా మీకు అనుకూలంగా ఉండవు. సో ఉన్నదాన్ని మీరు కంటిన్యూ చేసుకువెళ్తూ ఉంటారు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఫైనాన్స్ అనుకుందాం, మీడియా రంగం అనుకుందాం, అలాగే మామూలుగా మనకి ఫిలిమ్స్ అనుకుందాం, లేకపోతే పాటలు పాడేవాళ్ళు, సింగర్స్ అనుకుందాం. అంటే ఏదైనా సరే కళలకు సంబంధించిన వాళ్ళు, దీంతో పాటు వస్త్రాలకి సంబంధించిన వాళ్ళు, బ్యూటీషియన్స్ అనుకుందాం, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. స్త్రీలు కూడా వారి ఫేస్కి సంబంధించి ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వాటికి సంబంధించి కొంచెం ట్రీట్మెంట్స్ లాంటివి కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మైనర్గా మనకి ఏవో ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు, అలాంటివన్నీ కూడా చేయించుకునేందుకు వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలనంటే ఖర్చులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రికవరీ ఉంది. దీంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు కనపడుతున్నా అందులో సక్సెస్ లేదు. చేస్తున్న ఉద్యోగాల్లో కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ దీంతో పాటు వ్యాపారస్తులు కూడా ఇంకా అదే స్ట్రగుల్ కనపడుతోంది వీళ్ళకి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రత్యేకించి అంత అనుకూలత అయితే కనిపించటం లేదు. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా చాలా చెప్పుకోదగిన మార్పులు ఏవి కనిపించట్లేదు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేస్తున్నా ఇవి ఏవి కూడా మీకు అంత సానుకూలమైన ఫలితాలు ఇస్తాయని కూడా చెప్పుకోవడానికి కనిపించట్లేదు. సో సింహరాశి వారికి ఈ వారం చాలా చాలా నార్మల్గా ఉంది. చాలా పెద్ద చేంజెస్ అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. స్ట్రగుల్ ఉంది, ఎఫర్ట్ ఉంది, రిజల్ట్స్ మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటాయి. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? సింహరాశి వారు మాత్రం తప్పనిసరిగా కాళీదేవిని ఆరాధించండి. కాళీ అమ్మవారి ఆరాధన చేయటం, కాళీ దర్శనం చేసుకోవటం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కాళీ అమ్మవారిని ఎంత బాగా మీరు ఆరాధన చేస్తే అంత బాగా ప్రతి ఒక్క ప్రాబ్లంకి మీకు ఒక సొల్యూషన్ అనేది కూడా దొరికేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం నల్లటి దుస్తులు మీరు వేసుకోవటం కొంచెం తగ్గించాలి. సో నలుపు రంగు వస్త్రాలు లేదా డార్క్ బ్లూ కలర్ క్లోత్స్ వీటిని మీరు కొంచెం తక్కువగా వేసుకోండి. మిగతా కలర్స్ ఎక్కువగా వాడటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా గ్రీన్స్, అన్ని షేడ్స్ ఆఫ్ గ్రీన్ వాడచ్చు, అన్ని షేడ్స్ ఆఫ్ రెడ్ అండ్ ఆరెంజెస్ కూడా మీరు వాడచ్చు. కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కన్యారాశి వారికి ఉద్యోగస్తులకి బాగుంది. సరే, ఆర్థికంగా మీరు కొంత మామూలుగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ప్రత్యేకించి మనం చెప్పుకోవాలంటే మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క విద్య, వారు గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించి, సో వీటికి సంబంధించి కొంచెం మార్పులు అయితే కనపడుతున్నాయి. బట్ బేసిక్గా మీ సంతానం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. వారి విద్య గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి.
మీ సంతానానికి సంబంధించి వారి వైవాహిక జీవితానికి సంబంధించి కూడా మీరు కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి లేదా వారికి తగిన విధంగా మీరు ఆ మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు కొంచెం మీ ఆలోచన ధోరణిలో కూడా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా పని అనేది ఫోకస్డ్గా ఉన్నా కూడా మీరు పనులు ఎంత ఫాస్ట్గా పూర్తి చేయాలనుకుంటున్నా ఆ పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. సో ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా మనం ఒకటే ఆన్సర్ అనుకుంటున్నాం. అలాగే ఆర్థికంగా కొంత మెరుగుగా ఉండే అవకాశాలు కనపడుతున్నా పూర్తి స్థాయిలో మీరు ఆశించినట్టుగా మీరు కోరినట్టుగా ఆర్థికంగా మెరుగుదల అనేది కనిపించట్లేదు. కొంచెం ఉంది కానీ చాలా కాదు. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. రుణ బాధలు రుణ ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలాగే రుణాలు తీర్చడం కోసం అని చెప్పి మీరు మళ్ళీ రుణ ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. సో కన్యారాశి వారికి కూడా చాలా మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. మరి కన్యారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీరు శ్రీ సూక్తం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవిని ఆరాధనలో భాగంగా బిల్వపత్రాలతోటి అమ్మవారిని పూజిస్తూ ఉండండి. కొంచెం మీకు ఆర్థికంగా మార్పు వస్తున్న కొద్దీ పరిస్థితులు కూడా మీకు మారేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారికి కూడా ఆర్థికంగా కొంత మెరుగయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు, తల్లిదండ్రులని సేవించటం, తల్లిదండ్రులతోటి సమయం గడపటం, ఒక రకంగా కొంతవరకు మీరు అనుకుంటున్నట్టుగా పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే మీరు ఆ విధంగా కూడా నడుచుకుంటూ ఉంటారు. సో ఎక్కడైనా సరే కొంచెం పనులు జరగట్లేదు అన్నట్టుగా మీకు అనిపిస్తున్నా సాధారణంగా మీరు ప్రతి పనిని కూడా మీ యొక్క పట్టుదలతోటి అలాగే మీ యొక్క మంచి తెలివితేటలతోటి ఓర్పుతోటి సహనంతోటి మీరు మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తారు. సో ఒక రకంగా మనం ఏం చెప్తున్నాం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది. సో మీకు ఆర్థికంగా కూడా బాగుంది. అలాగే కోరుకున్న విధంగా మీ ప్రతిభా పాఠవాళ్ళకి మంచి గుర్తింపు లభించటం, దీంతో పాటు మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించటం, ఉన్నతాధికారులు ప్రశంసించటం, అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి రావటం, రుణాలు లాంటివి మంజూరు అవటం అంటే మీకు రావటం, దీంతో పాటు ఇంట్లో ఏమైనా శుభకార్యాలు లాంటివి జరగటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలతతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అలాగే మీ యొక్క ఓన్ పర్సనల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉండబోతోంది. సో ఒక రకంగా మనం చెప్పాలంటే తులారాశి వారికి అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే కోరిన విధంగా వీరు అనుకుంటున్న విధంగా ఈ వారం అంతా కూడా వీరికి ఉండబోతోంది. ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా ఎటువంటి నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నా మీరు వాటన్నిటినీ కూడా పాజిటివ్గా మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. సో దీన్ని మనం చాలా మంచి విషయంగా చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారికి చాలా వరకు సక్సెస్ రేట్ అనేది కూడా కనపడుతోంది. తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారు మాత్రం ఇక్కడ ఈ వారం మీరు మీ కులదేవతని ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే మీ కులదేవత దర్శనం చేసుకోవటం, కులదేవతకి సంబంధించి మీరు ఎటువంటివి అంటే మీ కుటుంబ సభ్యుల్లో మీ కుటుంబంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఆ ఆచార వ్యవహారాలకు తగినట్టుగా మీరు ఆ కులదేవతని సేవించటం, ఇలా చేయటం వలన ఇంకా మీకు చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికంగా చక్కటి పురోగతి చూపిస్తోంది. పెద్దగా ఇబ్బంది అయితే కనిపించట్లేదు. దీంతో పాటు సరే ఖర్చులు కొంచెం ఉన్నా వాటిని కూడా మీరేం పెద్ద పట్టించుకోరు. బట్ బేసిక్గా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చాలా చక్కగా ఉండబోతోంది. అలాగే మీ సమయస్ఫూర్తి, మీ తెలివితేటలు, మీ ఓర్పు, మీ సహనం ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ప్లస్ పాయింట్స్ అవ్వబోతున్నాయి. ఒక రకంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పుకోవచ్చు. అదృష్టంతో అనేక పనులు మీరు పూర్తి చేసుకుంటూ వచ్చేస్తారు. ఒక్కొక్కసారి మనం ఊరికనే ఏదో అలా అనుకోగానే ఒక పని అయిపోయింది అంటాం చూసారా, ఎక్కడ ఎఫర్ట్ కూడా పెట్టాం. సో విత్ మినిమల్ ఎఫర్ట్ మీరు అద్భుతంగా మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంతానానికి సంబంధించి కూడా కొంచెం స్ట్రెస్ అయితే ఉంది. బట్ ఇది ఈ వారం పెద్దగా ఫోకస్లోకి రాదనమాట. సో బేసిక్గా మీ కెరియర్ అనుకుందాం, మీ ఫైనాన్సెస్ అనుకుందాం, మీ హెల్త్ అనుకుందాం, మీ యొక్క బిజినెస్ వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలాగే వీటికి సంబంధించి చాలా మంచి రిజల్ట్స్ అనేవి కూడా కనపడుతున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ అతి తక్కువ ప్రయాసతోటి కూడా మీకు పూర్తవ్వబోతున్నాయి. సో ఒక రకంగా మీరు కనుక కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, కొత్తగా మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏమైనా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటున్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది.
నూతన పరిచయాలు లాంటివి అయ్యేందుకు అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ నూతన పరిచయాల వలన మీరు కొద్దిగా ఆనందంగా కూడా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు కొంచెం మిమ్మల్ని మీరు ఒక రకంగా అనేక విషయాలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఏ విషయాలైతే మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారో ఆ విషయాలు, ఆ డిస్టర్బెన్స్ వీటి నుంచి మీరు బయటికి రావడానికి ఈ కొత్త స్నేహితుల్ని, కొత్త పరిచయాలని మీరు వాడుకుంటూ ఉంటారు. ఒక రకంగా వారు మీకు రిలీఫ్ ఇస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి కొంచెం మీకు కనపడుతున్నాయి కాంబినేషన్స్. సో ఈ విషయాలలో పరిస్థితులకి తగినట్టుగా మీరు నడుచుకోవటం అనేది కనబడుతోంది కనుక దీని మీద మనం చాలా పెద్దగా చెప్పుకోవడానికైతే ఏమీ కనిపించట్లేదు. ఇంతవరకే ఉంటుంది. ఇది ఇంకా పర్సనల్గా ఎలా ఉంటుంది అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది మీకు కొంత బాగున్న కాలంగా చెప్పుకుంటున్నాం ఈ వారం అంతా కూడాను. అలాగే మీరు అనుకున్నట్టుగా అనేక పనులు మీకు సక్సెస్ఫుల్గా పూర్తయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారికి కూడా ఇక్కడ తప్పనిసరిగా మీరు మాత్రం మీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయం అయినా సరే అక్కడికి వెళ్ళండి. ప్రతిరోజు వెళ్ళండి. అక్కడ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శనం చేసుకోండి. రోజు కూడా వెళ్ళినప్పుడు సాయంత్రం పూట కనుక మీరు వెళ్తే అక్కడ మీరు ఆలయంలో దీపారాధన, సంధ్యా దీపం వెలిగించరండి. సాయంత్రం పూట దీపం పెట్టండి. అలాగే పొద్దున పూట వెళ్తే పొద్దున పూట దీపారాధన చేయండి. ఆలయంలోనే చేయండి. మీకు ఇంకా చాలా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. గత కొన్ని వారాలుగా ధనురాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పుకుంటూ వచ్చాం. బట్ ఈ వారం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. ఒకటి, మీ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు కొద్దిగా ఇబ్బంది అనేది కనపడుతోంది. అంటే కొంచెం ధన నష్టం కలిగే అవకాశాలు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. చేసిన పనే మళ్ళీ తిరిగి చేయాల్సి రావటం. అలాగే మీ ఉన్నతాధికారులకి మీరు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు. హఠాత్తుగా చేస్తున్న పనులు నుంచి మిమ్మల్ని తప్పించటం, లేదా మీరు అనుకుంటున్నట్టుగా ఆ పనులు మీ చేతికి రాకపోవటం. మెయిన్గా ప్రయాణాలు లాంటివి ఉండటం, వృత్తిరీత్యా కూడా ప్రయాణాలు లాంటివి ఉండటం. వీటి వలన మీరు ఎక్కువగా అలసిపోవటం, శ్రమ పడటం, శారీరకంగా ఇబ్బంది పడటం, ఇలాంటివి మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు కనుక ఏదైనా లోన్స్ కోసం, అంటే మీరు చేస్తున్న చోటే మీరు ఏమైనా లోన్స్ వీటి కోసం కనుక అప్లై చేసి ఉంటే వాటికి సంబంధించి కూడా మీకు కొంచెం ఇబ్బంది అనేది కనపడుతుంది. అంటే అవి తొందరగా శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు కొంత జాప్యం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు మెంటల్లీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ ధనురాశి వారికి చెప్పుకుంటే బాగుందనే చెప్పుకున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉందనుకున్నాం. కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఆల్రెడీ మీరు సెటిల్డ్ లైఫ్లో ఉండి చిన్న చిన్న చేంజెస్ కోరుకుంటున్నా వాళ్ళందరికీ బాగుందనుకున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక్కసారిగా కొంచెం పరిస్థితులు ప్రతికూలంగా ఉండేటప్పటికీ నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో భయపడాల్సిందేం లేదు. ఇది కూడా మీరు చక్కగా క్రాస్ ఓవర్ అయిపోతారు, దాటేస్తారు. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యము, వారి విద్య, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. వారు కొంచెం మాట వినకపోవటం, మొండిగా ఉండటం, అలాగే కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడటం, ఇవి కూడా మీకు కొంచెం శ్రమని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఉద్యోగము, వ్యాపారము, దీంతో పాటు మీ ఆర్థిక స్థితిగతులు, అలాగే మీ సంతానము, ఈ 4 చుట్టూరా మీరు ఈ వారం అంతా కూడా తిరగబోతున్నారు. అంటే వీటి మీదే ఉంటుందన్నమాట ఫోకస్. కాబట్టి ఇంకా ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా వీరు ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి ఆలయంలో వీరు 5 ప్రదక్షిణాలు చేయటం, స్వామివారికి వాల పూజ జరిపించటం, అలాగే స్వామివారికి సంబంధించిన భుజంగ స్తోత్రం చదువుతూ ఉండటం, ఇవి అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే నెమ్మదిగా మీకు మార్పు కూడా కనపడుతుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా నెమ్మదిగా మార్పుల వైపుగా ముందుకు వెళుతున్నారు. అయితే ఏదైనా సరే మీకు ఒక మార్పు రావాలి అని అంటే కనుక ఇది మీకు 30వ తారీఖు నుంచి వస్తోంది. 30వ తారీఖు నుంచి వచ్చే మార్పు ఏమిటి అని అంటే ఆర్థికంగా పురోగతి, వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూలత, దీంతో పాటు మీరు కనుక ఏమైనా స్థిరాస్తులు లాంటివి కొనాలనుకుంటున్నా, ప్లాన్ చేస్తున్నా, కొంటున్నా, వాటికి సంబంధించి అనుకూలంగా ఉండబోతోంది. సో ఏ పని లాస్ట్ వీక్ ఏ పని తలపెట్టినా అది ఇబ్బందికరంగా ఉంది అనుకున్నాం. బట్ ఇప్పుడేమనుకుంటున్నాం, ఏ పనులు అయితే మీరు చేయాలని అనుకుంటున్నారో లాస్ట్ వీక్ అసలు పనులు కానివి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఈ వారం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.
అయితే అవి కూడా ఎప్పటి నుంచి మీరు మొదలు పెడతారు, ఎప్పటి నుంచి ఆ పనులన్నీ కూడా ముందుకు వెళతాయి? 30వ తారీఖు నుంచి మీకు ముందుకు వెళతాయి. సో 30వ తారీఖు నుంచి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలనుకున్నా, లేకపోతే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉద్యోగస్తుల గురించి, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాం. అంతే తప్ప ఆల్రెడీ ఉద్యోగం లేని వాళ్ళు, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా కొంచెం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పరిస్థితుల్లో కొంచెం వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వారు అనుకుంటున్నట్టుగా వారికి పనులు సజావుగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఏదైతే ఉందో అది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అంతే. వ్యాపారంలో నెమ్మదిగా మార్పు అనేది కనపడుతుంది. ఆర్థికంగా కొంత మెరుగయ్యేందుకు అవకాశం కూడా కనపడుతుంది. అలాగే సంతానానికి సంబంధించి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మీకు ఆ డిఫికల్టీస్ కొంచెం తగ్గేందుకు అవకాశం ఉంటుంది 30వ తారీఖు తర్వాత. సో బేసిక్గా ఏ పని అనుకుంటున్నా 30వ తారీఖు తర్వాతే ఈ మార్పులు ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. సో దీంతో పాటు ఇక్కడ ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ మీ భార్యాభర్తల మధ్యన గనక ఉంటే, మీరు గనక కూర్చొని మాట్లాడుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించి కూడా 30వ తారీఖు రావాల్సిందే. సో ఏదైనా సరే మకర రాశి వారికి మాత్రం అక్టోబర్ 30 తర్వాతే మనం కొన్ని చేంజెస్ ఉంటాయని చెప్పుకుంటున్నాం. మీరు ఎలాంటి చేంజెస్ చేయాలనుకుంటున్నా, ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నా, ఎలాంటి పనులు సజావుగా ముందుకు సాగాలనుకుంటున్నా, ఎక్కడ అవాంతరాలు లేకుండా ఈ పని పూర్తి కావాలనుకుంటున్నా, వీటన్నిటికీ కూడా మీకు 30వ తారీఖు తర్వాత నుంచే పాసిబిలిటీ అనేది కనపడుతుంది. 30 నుంచి కనపడుతుంది. సరే, మరి ఇంకా ఈ మకర రాశి వారి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మకర రాశి వారు మాత్రం కాలభైరవాష్టకం చదవండి. కాలభైరవుడి దర్శనం, కుక్కలకి శనివారాలు ఆహారం. రొట్టెలే పెట్టక్కర్లేదు, అన్నం కూడా పెట్టచ్చు. కానీ తప్పనిసరిగా పెట్టేందుకు ప్రయత్నించండి. మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి. అలాగే నెమ్మదిగా మీకు పనులు కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. పోయిన వారం కుంభరాశి వారి ఫలితాలు కనుక మనం మాట్లాడుకుంటే కొంచెం వీళ్ళు ఇబ్బంది పడ్డారు. పోయిన వారం కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకున్నాం ప్రతి పనిలోనూ కూడా. సో ఈ వారం కనుక మనం పరిశీలిస్తే ఈ వారము కూడా కొంచెం ఇబ్బంది అయితే కనపడుతోంది. బట్ ప్రస్తుతానికి వీరి పరిస్థితుల్లో ఉద్యోగానికి సంబంధించి, అలాగే వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య, ఆరోగ్యము, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో బేసిక్గా మీ సంతానం పైన, మీరు పెట్టే పెట్టుబడులపైన, ఆర్థికపరమైన విషయాలపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. వీటన్నిటితో పాటు మీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండబోతోంది. అలాగే ఏ నిర్ణయాలు అయితే మీరు కొంచెం స్థిర చిత్తంతో, అంటే చాలా చాలా నెమ్మదిగా కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా మీరు ఇదర్ పోస్ట్పోన్ అన్నా చేస్తారు, లేదా చాలా తొందరగా నిర్ణయాలన్నా తీసుకుంటారు. అలాగే మనసులోని విషయాలు ఏవి చెప్పకపోవటం, ఎవరితోటి చర్చించకపోవటం, మీ లోకల్లో అంటే మీ పరంగా మీరు ఉండటం, ఇవన్నీ కూడా మీకు కొంచెం నెగటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయని మాత్రం మీరు గ్రహించాలి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి క్వశ్చన్ మార్క్స్ ఉన్నా మీరు మీ శ్రేయోభిలాషులతోటో, మీ ఫ్రెండ్స్తోటో, మీ యొక్క కుటుంబ సభ్యులతోటో, ఎవరైతే మీకు హెల్ప్ఫుల్గా ఉంటారో వారితోటి చర్చించి మాట్లాడడానికి ప్రయత్నించండి. చాలా వరకు మీకు కొంచెం సొల్యూషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఉద్యోగానికి సంబంధించి ఇంకా ఇక్కడ కొంచెం కుంభరాశి వారు అయితే స్ట్రగుల్ అవుతున్నారనే చెప్తున్నాను. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే వారికి కూడా ఇబ్బంది అనేది కనపడుతోంది. దీంతో పాటు సెలవులు లాంటివి తీసుకోవటం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ఉండటం, లేదా ప్రాజెక్ట్స్ ఏమీ లేకపోవటం, బెంచ్ మీద ఉండటం, అనుకున్న విధంగా ఉద్యోగానికి సంబంధించి ఏమీ మార్పులు చేర్పులు లేకపోవటం చాలా నార్మల్గా ఉందన్నమాట. సో మేజర్ చేంజెస్ అనేవి ఏవి కూడా ఇక్కడ కనిపించట్లేదు. అలాగే ఆర్థికంగా కూడా చాలా మెరుగయ్యే అవకాశాలు అయితే లేవు. అలాగే మీ ఇంటికి సంబంధించి కూడా కొంచెం రిపేరింగ్ వర్క్స్ ఉండటం, లేకపోతే ఇంటికి వాహనాలకి సంబంధించి ఏదో ఒక పని పడటం, అలాగే అద్దెలు వసూలు కావాల్సినవి వసూలు కాకపోవటం, కొంచెం ఏమైనా సరే లిటిగేషన్స్, కోర్టు కేసులు ఇలాంటివి ఉండటం, ఇవన్నీ కూడా మీకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండబోతున్నాయి. సో ఖర్చు విపరీతంగా కనపడుతోంది. అనుకున్న విధంగా పనులు ముందుకు సాగకపోవటం, శ్రమ ఎక్కువగా ఉండటం, అలాగే మీరు ఎంతమందిని కలిసినా, ఎంతమందితోటి మాట్లాడదామని ప్రయత్నించినా మీకు మీరుగా ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లంగా ఉంటాయన్నమాట. సో మీకు మీరుగా కొంచెం ముందర మీకున్న సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావడానికి మీరు ప్రయత్నించాలి. సో ఈ వారం కూడా మీరు ప్రయత్నం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అనేక విషయాలలో ఉద్యోగం, వ్యాపారం, ఇతర వృత్తులు, ఆర్థికం, కోర్టు, అలాగే మీ ప్రాపర్టీస్, మీ సంతానం, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మీకున్న ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అంటే
ఎవరైనా కోర్టు కేసులు ఉన్నాయి మీ మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి, అలాంటి వాటికి సంబంధించి కూడా మీరు ఒక డెసిషన్ తీసుకునేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. సో బేసిక్గా కుంభరాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా వారి మనసులోని విషయాలు ఏవి చెప్పకపోవటం, ఎవరితోటి కలవకపోవటం, అలాగే ఎవరిని సంప్రదించకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉండటం వల్ల కావాల్సిన విధంగా వాళ్ళకి హెల్ప్ అనేది కూడా వచ్చేందుకు అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మౌనంగా ఉండటంలో తప్పేం లేదండి, కానీ సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగిన వ్యక్తులతోటి కనుక చర్చిస్తే తప్పనిసరిగా మంచి సమాధానం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. రెండోది ఏమిటి అనంటే ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. బేసిక్గా ఈ వారం అంతా కూడా దైవ దర్శనాలు, లేకపోతే తీర్థయాత్రలు, దాన ధర్మాలు లేదా పూజలు వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తి అయితే కనబరచరు. బట్ అయినా సరే కొంతవరకు మీరు ప్రయత్నం అయితే చేయటంలో తప్పులేదు కనుక ఇష్టదేవతారాధన చేయటం, ఇంటి దగ్గరగా ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడున్న ఎవరైతే స్వామివారు ఉంటారో లేదా అమ్మవారు ఉంటారో వారిని దర్శించుకోవటం, అక్కడే కొంచెం నెమ్మదిగా కూర్చోవటం, ప్రశాంతంగా కూర్చోండి అంతే. ఎక్కడేమి శ్లోకాలు చదవకపోయినా పర్లేదు, ఆలయానికి వెళ్ళి కూర్చోవటం ప్రధానం. అక్కడికి వెళ్ళి కూర్చోండి, అలాగే కొంచెం స్వామివారినో అమ్మవారినో చూస్తూ ఉండండి. ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల ఎక్కడో అక్కడ మీకు కొంచెం కనెక్టివిటీ అనేది వస్తుంది. ఆ కనెక్టివిటీ వల్ల తప్పనిసరిగా మీకు కొంత మార్పు కూడా కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మీనరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ పరంగా అంటే ముఖ్యంగా భాగస్వామ్యం వలన అలాగే మీ యొక్క కుటుంబం వలన మీకు లాభం అయితే కనపడుతోంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా చాలా గట్టిగా ఉండబోతున్నారు. వ్యాపారస్తులకి తప్పనిసరిగా ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతోంది. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే సంతానానికి బాగుంది. మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో అనుకూలత, ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు, ఖర్చులు అధికంగా ఉన్న సమయానికి తగినట్టుగా ఆర్థికంగా మీకు అనుకూలత, వ్యాపారస్తులకి ఎప్పటి నుంచో రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి మీకు వచ్చేందుకు అవకాశం, లేదా వ్యాపారంలో కొంత అభివృద్ధి కలగటం వలన మీకు ఆర్థికంగా కూడా పురోగతి లభించటం. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు, కానీ వీరు కొంచెం ఇంక్రిమెంట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి మీరుకి కొంతవరకు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. బట్ బేసిక్గా ఇక్కడ ఈ వారం మనం చాలా మంచి విషయం చెప్పుకునేది ఏంటంటే మీ కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, మీ జీవిత భాగస్వామి కూడా మీకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉండటం, భాగస్వామ్యంలో లాభాలు లాంటివి లభించటం, దీంతో పాటు మీరు కనుక ఏమైనా అద్దెలు లాంటివి ఇస్తే అందులో కూడా మీకు మంచిగా ఆర్థికంగా మీకు లాభం కలగటం. సో ఒక రకంగా కొంచెం లాభాల బాటలోనే ఉన్నారు. సరే సమస్యలు ఎలాంటివి ఉన్నా కోర్టు విషయాలు అనుకుందాం, అప్పులు అనుకుందాం, ఇలాంటివి ఇవి మీకు కొంచెం ఈ వారం అంతగా మిమ్మల్ని ఇబ్బందికి అయితే గురి చేయవని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం పరిస్థితుల్లో చిన్న చిన్న మార్పులు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, అలాగే మీకు హ్యాపీనెస్ని కూడా ఇస్తూ ఉంటాయి. మరి ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీనరాశి వారికి ఆర్థికంగా కొంచెం మెరుగుదల అంటే మెరుగ్గా అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి మీనరాశి వారు మాత్రం శ్రీ సూక్తం చదువుతూ ఉండండి, అలాగే శ్రీ సూక్తంలో అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. కుదిరితే కొల్హాపూర్ వెళ్ళి లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకురండి. చాలా చక్కగా మీకు ఫలితాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.